నలుగురు చేసుకునేది పండుగ కాదు, నలుగురితో కలిసి చేసుకునేదే పండగ అనే వాక్యానికి చాట్రాయి గ్రామానికి చెందిన ద్రోణరాజు కుటుంబ సభ్యులు నిదర్శనంగా నిలిచారు. చాట్రాయి గ్రామానికి చెందిన ద్రోణరాజు కుటుంబ సభ్యులు వృత్తి వ్యాపారాల రీత్యా వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు. కొంతమంది అయితే విదేశాల్లో కూడా ఉన్నారు. అయినప్పటికీ వీరంతా ప్రతి ఏటా సంక్రాంతికి చాట్రాయి గ్రామానికి చేరుకుని సంప్రదాయబద్ధంగా పండుగ చేసుకుంటారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా ద్రోణరాజు కుటుంబ సభ్యులు సుమారు 100 మందికి పైగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామాల్లోని ద్రోణరాజు పెద్ద కుమారుడైన వీరరాఘవ నివాసంలోని సంక్రాంతి వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, యువకులు సంప్రదాయ ఉట్టిపడేలా ముగ్గులు వేశారు. భోగి మంటలతో ప్రారంభించి ఇంట్లో పాలు పొంగించగా గాలిపటాలు ఎగరవేసి ఆహ్లాదంగా 3 రోజులు గడిపారు. అనంతరం తమకు భోగభాగ్యాలు ప్రసాదించాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివశంకరరావు, మల్లికార్జున శర్మ, వెంకట అప్పారావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ శర్మ, సింగిరెజు సీతామహాలక్ష్మి, వేలంకి సత్యనారాయణ, భారతి, భోగరాజు, సుబ్రహ్మణ్యం, సుందరి, మానప్రగడ కళ్యాణి, కొవ్వలి శ్రీనివాసరావు కుమారి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొని ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా కుటుంబ పెద్దలు మాట్లాడుతూ సంక్రాంతి అంటే తమ కుటుంబం అంతా కలిసి జరుపుకునే పండుగని కలకాలం ఐక్యతతో వర్ధిల్లాలని భగవంతుని కోరుకుంటూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ ఆకాంక్షించారు. అడిగాడు చూడు ఎందుకు వచ్చింది బాబాయ్.